రేపు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని గృహహింస పెట్టకుండా ఉండాలి కదా. చూడండి, మేం కట్న కానుకలు ఆశించే వాళ్ళం కాదండి. అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది. తను మా ఇంటి కోడలైతే చాలు. ఉభయ ఖర్చులు మేమే పెట్టుకుని పెళ్లి జరిపిస్తాం. ఆ అవసరం లేదు. ఏ లోటు రాకుండా మేమే ఘనంగా పెళ్లి చేస్తాం. మంచి ముహూర్తం ఉంటే చూడండి. అలాగేనమ్మా. నిశ్చితార్థానికా పెళ్లికా? నిశ్చితార్థం మాకు ఆనవాయితీ లేదు. పెళ్లి ముహూర్తం పెట్టించండి. అలాగే అయ్యా. అమ్మా, ఏమని తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. నువ్వే నా భార్యగా వస్తావని ఎన్నో కలలు కన్నాను. మనం ఒకరినొకరం ఇష్టపడ్డ నిజం కదా? మన 2 ఏళ్ల ప్రేమ నిజం కదా? మరి వెళ్ళొస్తానండి. మంచిదండి. ఏమైంది గుడ్డనా? అక్క తలిపేసుకుంది నాన్న. నాకెందుకు భయం వేస్తుంది. అక్క తీయక్క. హేమా, అమ్మ హేమ, హేమా, హేమ. అమ్మా హేమా, తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. హేమా, తీయమ్మా. అమ్మ హేమ. అక్క.
ఏంటమ్మా ఈ పని? ఏమా ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? అమ్మా వాళ్ళు పిల్ల నచ్చింది, కట్నం కూడా అవసరం లేదంటే నువ్వెందుకే ఊరేసుకోవడం? అమ్మా హేమా దిగిపోమ్మా, దిగిపో తల్లి, అలా చేయకే. అమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఆపేద్దామే, దిగిపో హేమా. నువ్వు లేకపోతే మేము ఎలా ఉండగలమమ్మా? అమ్మా హేమా తల్లి. అమ్మా. అమ్మా హేమా అమ్మా. అమ్మా చెప్పరా. కౌస్తవ్, నువ్వు చెప్పిన నెంబర్ ట్రాక్ చేయించా, అడ్రస్ తెలిసిందిరా. కొంచెం అడ్రస్ తెలిసిందా? అరే త్వరగా చెప్పరా. సంగారెడ్డి పక్కన నందిగందిరా. తన పేరు కుందన, డాటర్ ఆఫ్ మాణిక్యం. అడ్రస్ నీకు SMS చేస్తా, సరేనా? నువ్వు సూపర్ రా. రై థ్యాంక్ యూ సో మచ్ రా. మనలో మన థ్యాంక్స్ ఏంట్రా, నువ్వు అర్జెంటుగా వెళ్ళి నీ డార్లింగ్ కలవరా. రే ఇంకా ఆలస్యం చేస్తానా? ఇప్పుడే వెళ్తాను. ఎందుకే మా అందరికి అన్యాయం చెయ్యాలని చూసావు? మీ నాన్నకున్న బాధ చాలవా కడుపు కొత్త పెట్టాలనా? ఏంటమ్మా ఈ పిచ్చి పని? శుభమా అని పెళ్లి నిశ్చయమైన టైంలో ఈ చావు ప్రయత్నం ఎందుకే? అక్కకి పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకమ్మా? అక్క వేరే అబ్బాయిని ప్రేమించింది నాన్న. ప్రేమించుతా? ఎవరిని ప్రేమించావే? ఆ విషయం చెప్తే పోయేది కదా, చావడం ఎందుకు? తను ప్రేమించిన వాడితో పెళ్లి జరుగుతుంది అన్న ఆశ చచ్చిపోయి తను చావుకి తెగించింది. ఎవరిని ప్రేమించావమ్మా? రంగమ్మ కొడుకు బంగారు రాజుని. రాజా అన్నయ్య, నాన్న అన్నయ్య, నాన్న నాన్న అన్నయ్య. అన్నయ్య, నాన్న
పోయి దాని కొడుకుని ప్రేమించావేంటే? అదసలే డబ్బు మనిషి. నిన్నే పెద్ద పంచాయతీ అయ్యింది. ఏంటన్ని అనరాని మాటలందో. వీళ్ళ ప్రేమ విషయం తెలియక నేనే తొందరపడ్డాను నాన్న. నువ్వు తొందరపడ్డా పడకపోయినా తను దీన్ని కోడలుగా ఒప్పుకునే మనిషే కాదు తల్లి. ఆవిడికి డబ్బే సర్వస్వం. నువ్వు ప్రాణం తీసుకుని మాకు దుఃఖం మిగల్చడం తప్ప దానికేం నష్టమే? నాన్న, నిన్న బంగారు రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి అక్కని పెళ్లాడతానని మాటిచ్చాడు నాన్న. మాటిచ్చాడా? అవునత్తయ్య. నిన్నతనొచ్చి ఈ బంగారాజు నీకోసం, నీ ప్రేమ కోసం, నిన్ను దక్కించుకోవడం కోసం ఎంతకన్నా తెగిస్తాడు, ఎవరినైనా ఎదిరిస్తాడు. హేమా, నన్ను నమ్ము. గా పెళ్లి వద్దని చెప్పు. ఇప్పుడు రాకపోయేసరికి పాపం అక్క ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ బంగారాజు మాటలు అదెందుకు వింటుందే? ఇక్కడికెందుకు రానిస్తుంది? ఇక వాణ్ణి మర్చిపో. ఆ గయ్యాళ్ళింటికి నువ్వు వెళ్ళినా నిన్ను సుఖపడనివ్వదు. నరకంలో బతకటమే. బంగారం లాంటి సంబంధం. పిల్లాడు బుద్ధిమంతుడు. చేసుకోవే, సుఖ. ఆ బంగారు రాజు చేయి అందించి నేనే నడిపిస్తాను. హారెందులా మాట్లాడుకో. ఆ రంగమ్మ అంత తేలిగ్గా వినే రకం కాదు. వినేలా చేస్తానత్తయ్య. ఇప్పుడే వాళ్ళింటికి వెళ్తాను. అడగాల్సింది అడిగి, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి ఒప్పించి తీసుకొస్తా. కౌస్తుభ్, తొందరగా ఈ కొత్త బట్టలు వేసుకుని బయలుదేరు. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. నాకు అర్జెంట్ పని ఉంది మమ్మీ, నేను వెళ్ళాలి. దీనికన్నా అర్జెంట్ పని ఏమీ లేదు. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా. అబ్బా, మీరు వెళ్ళరండి మమ్మీ ప్లీజ్. కౌస్తుభ్, జరగబోయేది నీ పెళ్లి. నువ్వు రావడం ముఖ్యం. నువ్వు ఈ బట్టలు తీసుకో చెప్తా. మనింటి సాంప్రదాయం ప్రకారం కాబోయే వధూవరులను అమ్మవారి గుడికి తీసుకువెళ్లి అబ్బాయి చేత అమ్మాయికి బొట్టు పెట్టించడం ఆనవాయితీ. కౌస్తుభ్, నీ పెళ్లి పనులు ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. అందుకే కనిష్కకి నీ చేత్తో బొట్టు పెట్టించాలి. కింద అందరూ రెడీ అవుతున్నారు. నువ్వు కూడా తొందరగా రెడీ అయ్యొచ్చి బయలుదేరదాం.
ఫస్ట్ టైం కుందనాన్ని కలవడానికి వెళ్తుంటే ఈ బ్రేక్లేంటి ఛా ఎలా ఎస్కేప్ అవ్వాలి? బావా బయలుదేరారా? ఓ అంటే నువ్వు బయలుదేరావా? సాంప్రదాయం అంటున్నారు బావా, అందుకని. కనిష్క, నాకెందుకో ఇది తప్పు అనిపిస్తుంది. సాంప్రదాయం అని కమిట్ అయితే మనం పెళ్లిని కన్ఫర్మ్ చేసినట్టు అవుతుంది కదా. చూడు బావా, నీ మనసు తెలియనప్పుడు నేను నిన్ను ఇష్టపడ్డది నిజం. నీ మనసులో ఒకరున్నారని తెలిసాక నేనొక ఖచ్చితమైన నిర్ణయానికొచ్చాను. బావా, ఫార్మాలిటీస్కి ప్రయారిటీ లేదు. మన 2 ఫ్యామిలీస్ అలా గుడికెళ్ళొస్తాం అంతే. వెళ్ళి రావడం కాదు, అక్కడ గుళ్ళో అమ్మవారి ముందు నేను నీకు బొట్టు పెట్టాలంట. బావా, బొట్టు పెట్టగానే నేను నీకు భార్యనైపోతానా? అరే, అంత తేలిగ్గా మాట్లాడుతున్నావు. అయిష్టాలన్నీ తేలిగ్గానే తీసుకోవాలి. నీ లవ్ సక్సెస్ అయ్యి తన యాక్సెప్టెన్సీ తెలిసేదాకా మనం బయటపడి అందర్నీ బాధ పెట్టడం కరెక్ట్ కాదని ఇదంతా బావా. అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నాకు బొట్టు పెట్టడం గురించి కాదు, నీ లవ్వర్ గురించి. తన గురించి ఏవైనా తెలిసిందా బావా? నాకిప్పుడే అడ్రస్ తెలిసింది. గుడ్. ముందు తనని కలిసి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా నీ లవ్ ని యాక్సెప్ట్ చేయించుకోవాలనే దాని గురించి ఆలోచించు. బావా, గుడి నుంచి నీ లవర్ దగ్గరికి వెళ్దు గాని ముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు బావా. బావా, అర్థమైందా నేను చెప్పింది? బావా, నిన్నే అడిగేది. బావా, నీతో తాళి కట్టించుకునేంత వరకు నిన్నిలా నవ్విస్తూ బుజ్జగించక తప్పదు. ఆడపిల్లలున్న ఇల్లు అని అలసైపోయిందా నీ కొడుక్కి? ఏం చేస్తావే? దీనికి పని చెప్పడమే. నేనెవరో తెలుసా? వడ్డీల కోసం జలగలాగా రక్తం పీల్చుకునేదానివి. నేనన్న దానికి రంగమ్మ తన ఇంట్లో నన్ను అడుగు పెట్టనిస్తుందా? అసలు మాట్లాడనిస్తుందా? ఏది ఏమైనా ఎలాగైనా రంగమ్మని ఒప్పిస్తా. మా అక్క ఇష్టపడ్డా బంగారు రాజుతోనే తన పెళ్లి జరిగేలా చూస్తా.
ఆగో అక్కడనే ఆగో